నమస్కారం. జూన్ 2026లో మేషరాశివారి పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈ ఆసక్తికరమైన అంశాల గురించి మనం ఈరోజు లోతుగా విశ్లేషించుకోబోతున్నాం. జ్యోతిష్య శాస్త్ర మూలాల ప్రకారం చూస్తే ఈ నెల ఒక అద్భుతమైన, అదే సమయంలో మిశ్రమ ఫలితాలనిచ్చే టైమని చెప్పొచ్చు. ఇక్కడ గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, జూన్ 2026 ఒక మిశ్రమ మాసం అని మూలాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే విజయాలు ఎంత అద్భుతంగా ఉంటాయో జాగ్రత్త కూడా అంతే ముఖ్యం. అసలు ఈ అప్స్ అండ్ డౌన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలా ముందుకెళ్లాలో ఇప్పుడు చూద్దాం. సరే, అసలు మనం ఈరోజు ఏమేం చర్చించుకోబోతున్నామంటే, ముందుగా ఒక సమగ్ర సారాంశం, ఆ తర్వాత వృత్తి, వ్యాపారం, ఆర్థిక విషయాలు, అలాగే ప్రేమ, కుటుంబం, ఆరోగ్యం, విద్య, ముఖ్యమైన తేదీలు, చివరగా అదృష్ట కారకాలు, పరిహారాలు. మొదటి భాగం సమగ్ర సారాంశం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక బేసిక్ పాయింట్ ఉంది. మేషరాశి అధిపతి అయిన కుజుడు ఈ నెలలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. దానికి తోడు గురుడు, శుక్రుడు కూడా చాలా అనుకూలంగా ఉండి సపోర్ట్ చేస్తున్నారు. కాని శని, రాహువుల వల్ల కొన్ని అడ్డంకులు వచ్చే ఛాన్సుందని మూలాలు చెబుతున్నాయి. ఇదొక రకంగా గ్రహాల మధ్య టగ్ ఆఫ్ వార్ లాంటి పరిస్థితి అన్నమాట. ఇక రెండో భాగం వృత్తి, వ్యాపారం మరియు ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది చాలా ఆసక్తికరమండి. కెరీర్ పరంగా చూస్తే అద్భుతమైన లీడర్షిప్ క్వాలిటీస్ బయటపడతాయి. ప్రమోషన్లు, కొత్త ప్రాజెక్టులు వచ్చే ఛాన్స్ ఉంది. వ్యాపారంలో బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. కానీ అదే సమయంలో ఒక పెద్ద వార్నింగ్ కూడా ఉంది. విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా ఆఫీస్లో సహోద్యోగులతో ఈగో క్లాషెస్ రాకుండా చూసుకోవాలి. అలాగే వ్యాపార విస్తరణకు ఖర్చులు కూడా భారీగానే ఉంటాయని చెబుతున్నారు. ఇక డబ్బు విషయానికి వస్తే ఇన్కమ్ సోర్సెస్ చాలా స్టేబుల్గా ఉంటాయి. పాత బాకీలు వసూలవుతాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇది సూపర్ టైం. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆదాయం ఎంత వస్తుందో లగ్జరీలకి, ఆరోగ్యానికి రెట్టింపు ఖర్చయ్యే ప్రమాదముంది. కాబట్టి కొత్తగా అప్పులు చేయడం గానీ, గ్యాంబ్లింగ్ లాంటి వాటికి కానీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మూడవ భాగం ప్రేమ, ఇల్లు మరియు కుటుంబ జీవితం. వ్యక్తిగత సంబంధాల గురించి మూలాలు ఏం చెబుతున్నాయంటే, సింగిల్స్కి జూన్ 5 నుంచి 15 మధ్య కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కపుల్స్కి జూన్ 18 నుంచి 25 మధ్య రొమాంటిక్ ట్రిప్స్కి చాలా మంచి టైం. అయితే నెల మధ్యలో కొన్ని అపార్థాలు, ఈగో ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకే ఆ టైంలో చాలా కూల్గా, ప్రశాంతంగా మాట్లాడుకోవడం ముఖ్యం. కుటుంబ వాతావరణం చూస్తే తోబుట్టువుల నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. ఫ్యామిలీ అంతా ఒకటయ్యుంటారు. ఇంట్లోకి లగ్జరీ ఐటమ్స్ కొనడానికి కూడా మంచి టైం ఇది. కానీ జూన్ మధ్యలో ఇంట్లో పెద్దవాళ్ల ఆరోగ్యం పట్ల ఒక కన్నేసి ఉంచాలి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ప్రాపర్టీ డాక్యుమెంట్ల మీద సైన్ చేసేటప్పుడు ఎక్స్ట్రీమ్ కేర్ తీసుకోవాలని గట్టిగా సూచిస్తున్నారు. ఇప్పుడు నాలుగో భాగం ఆరోగ్యం మరియు విద్యా విషయాలు. హెల్త్ పరంగా చూస్తే ఒక గుడ్ న్యూస్ ఉంది. పాత, దీర్ఘకాలిక సమస్యల నుంచి రిలీఫ్ దొరుకుతుంది. ఫిజికల్ ఎనర్జీ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. కానీ వర్క్ స్ట్రెస్ వల్ల మెంటల్ ఫెటీగ్ అంటే మానసిక అలసట రావచ్చు. అలాగే టెంపరేచర్స్ పెరగడం వల్ల బీపీ, తలనొప్పి, హీట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి హైడ్రేటెడ్గా ఉండటం, యోగా లాంటివి చేయడం ఇక్కడ చాలా అవసరం. స్టూడెంట్స్కి ఇది ఎలా ఉండబోతోందంటే, జూన్ 1 నుంచి 10 వరకు ఎక్సలెంట్ కాన్సంట్రేషన్ ఉంటుంది. ఎగ్జామ్స్కి ఇది పర్ఫెక్ట్ టైం. అబ్రాడ్ వెళ్లాలనుకునే వాళ్లకి పాజిటివ్ న్యూస్ వస్తోంది. కానీ రాహు ఎఫెక్ట్ వల్ల ఫోకస్ డిస్టర్బ్ అయ్యే ప్రమాదముందట. ముఖ్యంగా సోషల్ మీడియా అడిక్షన్కి దూరంగా ఉంటేనే ఈ టైంని ఫుల్గా వాడేసుకోగలరు. ఐదో భాగం ముఖ్యమైన తేదీలు మరియు నెలవారీ కాలక్రమం. మొత్తం జూన్ నెలనే ఒక టైంలైన్లా చూస్తే ఫస్ట్ వీక్ అంటే 1 నుంచి 7 వరకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి బెస్ట్ టైం. 8 నుంచి 14 వరకు మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. కాస్త ఓపిక పట్టాలి. ఆ తర్వాత 15 నుంచి 21 వరకు కొన్ని ఛాలెంజెస్, అడ్డంకులు ఎదురవుతాయి. కానీ కంగారు పడకండి. 22 నుంచి నెలాఖరు వరకు మళ్లీ అద్భుతమైన టైం స్టార్ట్ అవుతుంది. డీల్స్ క్లోజ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ పీరియడ్. ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, కొత్త పనులు స్టార్ట్ చేయడానికి 3, 5, 9, 14, 18, 21, 27, 30 తేదీలు చాలా అనుకూలం. కానీ 7, 12, 16, 23, 28 తేదీల్లో మాత్రం ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు అని జ్యోతిష్య మూలాలు క్లియర్గా చెప్తున్నాయి.
ఇక ఆఖరి మరియు ఆరో భాగం అదృష్ట కారకాలు మరియు పరిహారాలు. ఈ నెలలో ఉన్న నెగటివ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవడానికి కొన్ని సింపుల్ రెమెడీసున్నాయి. రోజూ ఉదయం సూర్య నమస్కారాలు చేయడం, ఓం నమః శివాయ అని 108 సార్లు జపించడం చాలా మంచిదట. అలాగే మంగళవారం ఆంజనేయస్వామి గుడికి వెళ్లడం, శుక్రవారం తెల్లటి పూలతో లక్ష్మీదేవి పూజ చేయడం, శనివారం శనీశ్వరుని దర్శనం చేసుకుని నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయని సూచిస్తున్నారు. ఎర్రటి వస్త్రాలు లేదా మసూర్ పప్పు దానం చేయడం కూడా హెల్ప్ అవుతుంది. మేషరాశివారికి ఈ నెలలో లక్కీ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎరుపు, తెలుపు, ఆరెంజ్ కలర్స్ చాలా కలిసి వస్తాయి. 1, 9, 3 లక్కీ నెంబర్స్. డైరెక్షన్స్లో తూర్పు, దక్షిణం. అలాగే వారాల్లో మంగళవారం, ఆదివారం బాగా అచ్చొస్తాయి. ఇక రత్నాల విషయానికొస్తే బంగారం లేదా రాగి ఉంగరంలో పగడం ధరించడం శుభకరం అని మూలాలు చెప్తున్నాయి. ఫైనల్గా ఒక ప్రశ్న. జూన్ 2026లో వచ్చే ఈ మిశ్రమ సవాళ్లను ఎదుర్కొని వాటిని అద్భుతమైన విజయాలుగా మార్చుకోవడానికి ఈ జ్యోతిష్య విశ్లేషణ ఎంతవరకు ఒక స్ట్రాటజిక్ టూల్లా ఉపయోగపడుతుంది? ఆలోచించండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా పరిస్థితులను బెటర్గా ప్లాన్ చేసుకోవడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.